ఇది ఏ జానర్ అన్నది కొంచెం సస్పెన్స్లో పెట్టినట్టు అనిపిస్తుంది. క్రైమ్ కనిపిస్తుంది, కామెడీ కనిపిస్తుంది, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఆల్ 3 జానర్స్. అంతేనా? సో మేము కామెడీ, క్రైమ్, థ్రిల్లర్, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి ఈ సినిమాలో. ఒకటే హీరోయిన్ వాళ్ళిద్దరు జర్నీయే కాకుండా అట్లా ఉండకుండా చాలామంది క్యారెక్టర్స్. మా థీమ్ ఏంటంటే భయం, అత్యాస, కుట్ర. ఈ 3 ఇమోషన్స్ అనేది ప్రతి ఒక్క మన రియల్ లైఫ్లో కూడా అందరం ఫేస్ చేస్తాం. ఈ క్యారెక్టర్స్ దీన్ని ఎట్లా ఫేస్ చేసినారు, ఎట్లా హ్యాండిల్ చేసుకున్నారు అనేదే కదా. మరి అందరు కూడా చాలా గ్రే క్యారెక్టర్స్, మంచోళ్ళు కాదు మళ్ళా. సో వాళ్ళంతా కలిసి లేకపోతే అగెయిన్స్ట్ ఈచ్ అదర్ ఎట్లా హ్యాండిల్ చేసుకున్నా అనేది ఈ ఫిలిం వెరీ కామెడిక్ వేలో హ్యాండిల్ చేస్తుంది. హీరో క్యారెక్టర్ కూడా గ్రే షేడ్స్లో ఉంటుందా? గ్రే షేడ్స్ ఉంటుంది. అంటే వీడు దొంగ, ఒక స్మాల్ టైం దొంగ, కానీ ఒక బిగ్ గేమ్లో ఎరుకుతాడు. సో దట్ ఈస్ వానికి గ్రే షేడ్స్ ఉంటాయి. ఓకే. గమ్ గమ్ గణేషకి ఈ జానర్కి ఏదైనా లింక్ ఉందా? గణేషుడికి ట్రైలర్లో, టీజర్లో చూపిస్తున్నారు కదా, గణేష్ విగ్రహాలు, ఆ అట్మాస్ఫియర్ అంతా చూపిస్తున్నారు కదా, టైటిల్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అంటే దాని గురించే మనం టైటిల్ గమ్ గమ్ గణేష్ అని పెట్టినాం. ఎందుకంటే వినాయకుడు ఆ స్టాచ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ కథకి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ సెకండ్ హాఫ్ అంతా కూడా మనం మామూలుగా 5 days తర్వాత నిమజ్జనం చేస్తాం కదా, ఆ 5 days చుట్టూ జరిగే ఒక క్రైమ్ కామెడీ. ఓకే ఓకే. సో భయము, అత్యాస, కుట్ర ఈ 3 స్ట్రెస్ చేసి చెప్తున్న కథ కదా ఇది. మీ కెరీర్లో భయపడిన సందర్భం ఏంటి? చాలా ప్రతి ఫ్రైడే అంటే నా రిలీజ్కి ప్రతి ఫ్రైడే ముందు భయపడుతుంటాం. అంటే భయం కన్నా యాంటిసిపేషన్, యాంగ్జైటీ ఒకటి ఉంటుంది కదా, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఇంకోటి కమర్షియల్ ట్రేడ్ ఆస్పెక్ట్స్లో కూడా భయపడుతుంటాం. అంటే మన ప్రొడ్యూసర్ మనల్ని నమ్మి ఈ సినిమా చేసినప్పుడు మనకి మినిమం రికవర్ అన్న అవ్వాలి. వాళ్ళు సేఫ్ ఉండి, ఇప్పుడు డెబ్యూటాంట్ డైరెక్టర్స్తో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి మంచి కెరియర్ రావాలి. ఒక్క సినిమాతోటే వాళ్ళ కెరియర్ ఆగిపోతే నాకు ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే హీరోస్కి ఎట్లనో అట్లా ఏదో ఒక సినిమాలు వస్తూ ఉంటాయి, చిన్నవో పెద్దవో, లేకపోతే వేరే క్యారెక్టర్స్ ఏవో ఒకటి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ అట్లుంది, అంతమంది డైరెక్టర్స్, అంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కాబట్టి. సో ఐ వరీ ఓవర్ దోస్ థింగ్స్ మోర్ దెన్ మై సెల్ఫ్.